దయగల మా స్వామి, మా యేసయ్య బంగారు పాదం వందనాలు. ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతట్లో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలో తెలుసుండగా వాక్యంలో మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. ఒట్టివాడిని మట్టివాడిని ఏకత శ్రేష్టత లేని నన్ను ప్రభా నేను నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిలువు చాటున మరుగుపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకున్నాను. నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా, నిలబడేవారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పు ప్రభా. అయినా ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడుచుండగా నీ పరిశుద్ధాత్మ చేత మాతో మీరు మాట్లాడండి. ఆయన సొంత ఆలోచన, సుబుద్ధి, సొంత జ్ఞానం ఎక్కడ ఏలుబడి చేయకుండా నీ ఆత్మ చేత మాతో మీరే మాట్లాడి మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించుకు హృదయం దయచేయండి. మా హృదయాలకు కావాల్సిన వర్తమానం మాకు దయచేయండి. నిద్రాత్మ, వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావాలు, ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి నీ ఆత్మ ఇక్కడ కొమరంప చేసి మాతో మీరే సూటిగా తేటగా మాట్లాడి బలపరచమని వాటికి మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి. మాలో ఉన్న ప్రతి పాపమును వెలికి తీసి ఒప్పుకొని మేము ఎలా ఉండాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మంచిది, మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 5లో ఉన్నవారందరూ బైబిల్ తీయండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడువలెనని నీవు బ్రతుకుదువు. నీ వేళకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాచుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి నీ జారు స్త్రీ వద్దకు పోకుండా, ఇచ్చుకములాడు పరాయి స్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యంలో ఆఖరి వచనం చూస్తే ఏమనిపించిందంటే, ఆడవారైతే ఇది నా కోసం కాదు, ఇది మగవారి కోసం, నా భర్త కోసం, మా అన్నయ్య కోసం, మా నాన్న కోసం అని ఆలోచిస్తాం. అయితే అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడంటే ఆడవారికి కూడా పరాయి స్త్రీ మగవాడి వైపు చూడకుండా, మోసగాడి వైపు చూడకుండా ఉండటానికి ఇవి ఎలా ఉంటాయంట, ఉపయోగకరంగా ఉంటాయంట. ఆయన ఆ మాటలు, ఆయన ఆశీర్వాదాలు. అందుకే అంటున్నాడు, నా కుమారుడా, నా మాటను మనసు నుంచుకొనుము, నా ఆజ్ఞ నీ యొద్ద దాచిపెట్టుకొనుము. దాచుకున్నామండి ఆయన ఆజ్ఞలే అండి. ఆయన ఆజ్ఞ ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిలో ఒక్కటన్నా మనకు గుర్తుందా? చెప్పండి, గుర్తున్నవారు. ఇంకా ఉన్నాయి కదా, రోజు చెబుతున్నారు. వాటిని మనం ఎక్కడ ఉంచుకోవాలంట? హృదయములో దాచుకోవాలి. హృదయం అనే పలక మీద దాచుకోవాలంటే అవి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, మనం దారి తప్పేటప్పుడు అవి ఉపయోగపడతాయి. ప్రియులారా, మనం తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు అవి హెచ్చరిక ఇస్తాయి. అంటే అవి హెచ్చరిక రావటం లేదు మనకి అంటే మన దగ్గర ఏం లేవు, ఆయన ఆజ్ఞలు మన దగ్గర లేవు, ఆయన మనతో లేడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో లేడు అని నిర్ధారణ చేసుకోవచ్చు. 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనలోకి భయము రావటం లేదు అన్నా కూడా దేవుడు మనతో లేడని ఖచ్చితంగా
చెప్పేసుకోవచ్చు. భయం వస్తుందా? నేను తప్పు చేసినప్పుడు అమ్మో నేను తప్పు చేశాను అని భయం ఉంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ భయం వచ్చింది. ఆ భయం రాగానే ఎప్పుడు ఏం చేస్తామంటే సరి చేసుకుంటాం. ఆ వ్యక్తిని సరి చేసుకుంటాం. అంటే ప్రతిరోజు తప్పు చేయడం సరి చేసుకోవడం కాదు, అనుకోని రీతిలో చేస్తే అదే చిన్న తప్పిదములు, అబద్ధము చిన్న పాపం అండి. అంతేగాని శారీరకంగా పాపం చేసేసి ఏ రోజు కారోజు అయ్యా ఇవాళ తప్పు అయిపోయింది క్షమించాయంటే అది ఎవరు క్షమించలేనిది. అవి మనం చేసే క్రియలు అలా ఉంటున్నాయి. ఆయన మన తలంపుల్లో ఆలోచన రాకముందే గ్రహించాడు. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడట్లేదులే, నేను చేసే క్రియలు నన్ను ఎవరు చూడట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు గమనిస్తలేదులే అనుకుంటాం. కానీ ఆయన ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు. మన మాట తెలుసు, మన నడక తెలుసు, మన పడక తెలుసు, మన ఆలోచన తెలుసు, సమస్తము ఎరిగి ఉన్నవాడు ఆయన. మన హృదయంలో ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు ఉన్నాయో లేవో కదా ఆయనకి తెలుసు. మనం అనుకోవచ్చు నన్ను ఎవరు చూడట్లేదు, నా హృదయాన్ని ఎవరు చూస్తారు. అదే వాక్యాన్ని ఇక్కడ చేతుల మీద రాసుకున్న వారు గొప్పవారు అని చెప్పామనుకోండి, ప్రతి ఒక్కరు రాసేసుకుంటారు. చర్చికి ప్రతి వారు కూడా అవసరం చేతి మీద నుదుటి మీద కూడా రాసేసుకుంటారు. ఎందుకంటే నేను అంత గొప్పని చెప్పుకోవడానికి, కనపరుచుకోవడానికి, బయట మనుషులకు కనపడాలని కాదు, మనుషులకి కనపరుచుకోవాలని కాదు, మనుషులను మెప్పుకోని కాదని చేయవలసింది ఆయనను మెప్పించాలి. ఆయన చూస్తున్నాడని గ్రహించుకుని మనము జీవించాలి. ఆయనతో సన్నిహితం కలిగి ఉండాలి. మనము అంతరంగాన్ని వదిలేసి అంతరంగంలో కలిసి ఉండకుండా శారీరకంగా కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాం. శారీరక తోడు కోరుకుంటున్నాం, శారీరక సంపద కోరుకుంటున్నాం, శారీరకమైనటువంటి ఆశలు కోరుకుంటున్నాం. కానీ ఇహలోకపు ఆశలను కోరుకోవట్ల, ఏకలోకపు సంపద కోరుకోవట్ల. ప్రియులారా, ఇది ఇక్కడ మా ఉంటే ఇక్కడ మనం ఉన్నవారు అందరికీ 40 పైన 20 పైన ఉన్నవాళ్ళే. ఇంచుమించు ఒక 40, 20, 30, 40 ఏళ్ళు బతుకుతామేమో, అంతకుమించి బ్రతుకుతాం రాయగలమా? ఇది కూడా మనం రాయలేం. కాకపోతే దేవుడి నుంచి ఆయుష్ ప్రకారం ఉంటే మనం జీవనం సాగిస్తామని చెప్పుకుంటాం. కాబట్టి మా బ్రతికితే 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాల కోసం మనం ఎంత తాపత్రయపడుతూ ఈ లోక ఆశలకు బానిసలైపోతే అక్కడ 1000 సంవత్సరాల పరిపాలన ఉందండి. అక్కడ 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. నీ ఆస్తి నీ కుటుంబాన్ని పరలోకం తీసుకెళ్ళదు. నీ ఆస్తి నిన్ను పాపం వైపు చూడకుండా ఆపదు. నీ ఆస్తి నిన్ను వ్యసనాల పాలు అవ్వకుండా ఆపదు. నీ ఆస్తి నీ కుటుంబంలో గొడవలను ఆపదు. ఆయన యొక్క మాటలు పాపం నుంచి విడిపించబడతాయి. ఆయన యొక్క జీవగ్రంథంలో రాసినటువంటి మాటలు, ఆయన శాసనాలను మన హృదయంలో ఉంటే, ఆయన ఆజ్ఞలు మన హృదయంలో ఉంటే, ఇంటిలో కలహాలు వచ్చినప్పుడు మనం హృదయంలో వాక్యం ఉంటే మనం ఖచ్చితంగా తగ్గించుకొని లోబడతాం. మనం లోబడుతున్నామండి. లోబడటానికి గల కారణం ఏంటంటే ఆయన మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకుని ఉండాలి. అప్పుడే లోబడగలం. లోబడుతున్నామా? మనం ఇంట్లో ఒకరికొకరు లోబడతామండి. ఎవరన్నా కొంచెం స్పీడ్గా మాట్లాడినప్పుడు ఎప్పుడు తగ్గుతామా? తగ్గం. కారణం ఏంటంటే మన హృదయంలో లేదు. అది హృదయంలో మనం ఆయన మాటలు లేవు. ఆయన మనతో ఉన్నట్లుగా అనుకుంటున్నాం, ఆయన మనతో లేడు. ఎందుకంటే మనం లోకాశల్లో ఉన్నాం. అందుకని ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి క్షమించండి, నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడను నీవు బ్రతుకుదువు. కనుపాప చూడండి, ఈ కనుపాపనే మనం ఎన్నిసార్లు కదా మన కన్నుని ఎప్పుడు అది కాపాడుకుంటుంది. చిన్నది గాలేసినప్పుడు కూడా ఏం చేస్తాం, టక్కన మనకు తెలియకుండానే మన కన్ను రెప్ప పడిపోతుంది. అంటే కన్నుకి ఏదో నవ్వుతుందేమోనని కన్ను రెప్ప కంటే లాగ కాపాడుతాడు మన దేవుడు. ఏ రోజన్నా మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామండి మన దేవుడి పట్ల. ఆయన ఎంత కనికరం కలిగి ఉన్నాడు మన పట్ల. చూడండి, కనుపాప వలె కాపాడుతాడంట. ఆయన ఆశ్చర్యకారం. ఆయన అంటున్నాడు, నీ పాదంలో తొట్టిల్లకుండా నేను నీ పాదములను ఎత్తి పట్టుకుంటాను, నీ కాలు వెనకకుండా నేను ఎత్తి పట్టుకుంటాను అంటున్నాడు. నా దూతలు నీ కావిలిగా ఉంచుతాను అంటున్నాడు ఆయన. మనమేమో నీ దూతలు వద్దు, నీ వద్దు, నాకు డబ్బు ఉంటే చాలు అంటున్నావు. నీ వద్దు, నీ భక్తి వద్దు, నీ రాజ్యం వద్దు, ఈ లోకంలో నేను ఘనంగా బ్రతికిదా చాలు, ఏ ఎదో పనైనా చేసి డబ్బు సంపాదించుకుంటా అంటున్నావు. కానీ నీ డబ్బు నీకు అక్కడ రాదు.
శారీరకంగా హాస్పిటల్కి వెళ్తాకు ఉపయోగపడిద్దేమో, శారీరకంగా పొలం కొనుక్కోవటం ఉపయోగపడిద్దేమో. కొంచెం చూడండి, కష్టపడి ఏదో ఒక విధంగా నానా విధాలుగా కష్టపడి 100 ఎకరాలు సంపాదించాడు అనుకోండి. ఒక ఎకరన్నర 2 ఎకరాల సమాధి కడతారు. 100 ఎకరాలండి. ఆ వ్యక్తి 100 ఎకరాలు సంపాదించుకున్నాడండి. గొప్పగా తిని తినక కష్టపడి 100 ఎకరాలు సంపాదించాడు. ఈ 10 ఎకరాలు సమాధి కట్టేస్తున్నా మా నాన్నకని కట్టే కొడుకులు ఉన్నారా? టెక్నాలజీ కూడా వచ్చేసి అంతకు ముందన్న కొంచెం ఒక పావు సెంటర్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది తెలుసా? 4 పిల్లర్లు వేసి పైన లేపి పిల్లర్ కడతారు. పిల్లర్ కింద ట్రాక్టర్ తిరిగి వచ్చింది, దాని కింద కూడా పొలం సాగు చేసుకోవచ్చు. అంటే ఎంత సంపాదన సంపాదించినా నీకు అది ఇంచు కూడా ఉపయోగపడదు. అది నీది కాదు, అది మనది కాదండి. అది ఎవరిదో? మనము శారీరకంగా బ్రతుకున్నంత వరకే మనది. ఆ తర్వాత ఎవరిదో మనకు తెలియదు. మనం బ్రతికి ఉండగా ప్రేమను పంచుకుంటూ ప్రేమించుకుంటూ సంతోషముగా గడపాలి. ఈ ప్రేమ ఎంతో విలువైనది. ఆయన అంటున్నాడు, నీకు ప్రేమను ఉచితంగా పంచాను, మీరు కూడా ఉచితంగా పంచండి. ఉచితంగా మన బిడ్డలకు పంచుతామండి. మనం ఏమండి, అందరి బిడ్డల్ని, మనకు 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డని ఒకేలాగా చూస్తున్నామా? తండ్రి ఏమో మగపిల్లోని ఎక్కువ చూస్తాడు, తల్లి ఏమో చిన్న పిల్లోని ఎక్కువ చూస్తాడు. తండ్రి ఏమో మగపిల్లోని పెద్ద పిల్లోని క్షమించండి, ఇంటికి పెద్ద కొడుకుని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? తండ్రి. చిన్న కొడుకుని ఎవరు ప్రేమిస్తారు? తల్లి. ఎందుకని చెప్పండి ఒకసారి. ఎందుకో తెలుసా? క్రైస్తవ ప్రకారం అయితే కామన్గా వెళ్ళిపోయింది. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రికి పెద్ద కొడుకు తలకొరికి పెట్టాలి కాబట్టి వాడిని ప్రేమగా చూస్తాడు. తల్లికి చిన్న కొడుకు పెడతాడు కాబట్టి తల్లి చిన్న కొడుకుని కొమ్ముని కట్టు తిరుగుతూ ఉంటుంది. ఎంత స్వార్థం చూడండి. స్వార్థం కాదా అది? అంటే ఒక కడుపును పుట్టిన బిడ్డలిద్దరిని ఒకలాగా చూడడం, వీరిద్దరి మధ్యలో ఆడపిల్ల ఉంటుంది, ఇంకా గొప్పగా చూస్తాం. ఏమండి, ఆడపిల్లలు ఏమంటాం? చిన్నగా చూస్తాం. ఎప్పుడుకో నీకు చాలా ఉంది, నీకు పంపించదు బోలని తీయాలని ఒప్పటించే పరిస్థితులు ధనము మనసులను మార్చేస్తుందండి. మనం ఏం చేస్తున్నామంటే ఆయన ప్రేమను ఎప్పుడైతే హృదయంలో దాచుకుంటామో అంత సమానంగా ఉంటుంది. ఆయనను కాదని డబ్బుని మనం హృదయంలో పెట్టుకుంటే అన్ని అల్లుకల్లోలం చేసేస్తుంది. అది చిన్న పెద్ద తేడా చూపిస్తుంది, తారతమ్యాలు ఉంటాయి, కులమతాల భేదాలు చూపించింది. అది డబ్బుకున్న లక్షణం ఏంటంటే గొడవలు పెట్టడమే దాని తత్వం, మనుషులను ఎడగొట్టడమే దాని తత్వం. దేవుడి ప్రేమేమో, ఆయన ఆజ్ఞలేమో మనుషులను కలుపుకుంటూ వెళ్తుంది. డబ్బు యొక్క విలువ, డబ్బు ఇచ్చే ప్రేమ ఏంటంటే ఏరుబాటు చేసి ఒంటరి వాడిని చేసి దాని రాజ్యం తీసుకుపోతే, దాని రాజ్యం ఏంటో తెలుసా? నరక రాజ్యం. దానికి ప్రదేశం ఎక్కడ తెలుసా? నరకం. శ్రమ, కష్టాలు, బాధలు అన్నీ దాంతో ఉంటాయి. ముందు ఆనందంగా ఉన్నట్టుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ చివరికి అది తీసుకెళ్ళి ఎక్కడికయ్యా అంటే పాపం వైపు తీసుకెళ్తుంది, పాపం వైపు నడిపిస్తుంది. చెడ్డ అలవాట్లు, కొత్త అలవాట్లు, పరాయి స్త్రీ మోహము, పరాయి పురుషుడి మోహము. అందుకే నేను అంటున్నాడు, వీటిని చూడండి, నీ కనిపాపం వలె ఉపదేశంలో కాపాడేలా నువ్వు బ్రతుకుదువు, నీ వేళకు వాటిని కట్టుకోనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాచుకోనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తువనియు. చూద్దామండి, చెప్పగలవా? నువ్వు నాకు అక్క అవుతావు అన్నా, నువ్వు నాకు అన్న అవుతావు, నువ్వు నా చెల్లివి, నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా తండ్రి లాంటి వాడివి, నువ్వు నా తల్లి లాంటిదని చెప్పగలమండి? కొంచెం ఆస్తున్నవాడు వచ్చి పక్కన కూర్చుని చక్కగా మాయ మాటలు చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ వాడు దూరంగా ఉన్నా మనకు ఈ చెడ్డ ఆలోచనలు ఉంటే, ఈ డబ్బు వ్యామోహం ఉంటే, ఏంటి లోకం ప్రేమించి లోకం వైపు పరిగెత్తితే ఏం చేస్తారు సార్? ఇలాంటి వాడిని ఉంటే మనకి ఎంత బాగుండు. చెడ్డ ఆలోచన, ఈ ధనాపేక్ష ఎలా ఉంటుందంటే పాపం వైపు నడిపిస్తుంది.
ఎవరినైనా సరే చూడండి ప్రియులారా, ఏమీ లేనప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు, ఉన్న స్థాయిలో మనకి ఏ పూట కాకపోతే తెచ్చుకునేటప్పుడు అందరు ఇటు పక్కల అందరూ ఒకసారి కూర్చుంటాం, అన్నతమ్ముళ్ళు అని ఉంటాం, అక్కచెల్లి అని ఉంటాం. తారతమ్యాలు ఉన్నప్పుడు ఈ ధనం పెరిగేటప్పటికి పాపము పెరిగిపోతుంది ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఎవరు చూసినా అక్క చెల్లెళ్ళలాగా అన్నదమ్ములుగా భావించాలి. ఎంతమంది భావిస్తున్నాం? ఎంతమంది ఉన్నామండి? వీటి నుంచి మనము విడిపించబడాలి. చక్కగా వీళ్ళు పరాయి స్త్రీ నుంచి విడిపించబడాలి, పరాయి పురుషుల నుంచి విడిపించబడాలి అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో క్రియ జరగాలి. క్రియ జరుగుతుందండి. మన తలంపుల్లో ఆలోచన రాకుండా ఉంటుందా? ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు మన తలంపులు పాడైపోకుండా ఉంటున్నాయా? ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మన హృదయంలో అపవిత్రమైన ఆలోచనలు రాకుండా ఉంటున్నాయండి? కలవరపడకుండా ఉంటుందా? మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం మన హృదయంలో ఉండకపోతే ఖచ్చితంగా మన పాపం వైపు పరుగులు పెడతాం. అది నరకానికి తీసుకుపోతుంది. రేపు శ్రమ, రేపే శ్రమ, అది ఎప్పుడో కాదు. మనం ఇప్పుడు పాపాన్ని విడవకపోతే, పాపపు ఆలోచన నుంచి విడిపించబడకపోతే అవి శ్రమలు మనతో పోవవి. ఎక్కడి దాకా వస్తాయి? మనకు, మన బిడ్డలకు, మన వంశవాళి అంతటికి ఉంటుందండి. నువ్వు మంచి చేసి మంచిగా ప్రవర్తిస్తే ఆ మేలు నీ వంశవాళికి ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు పాపం చేసి అక్రమంగా సంపాదిస్తే ఆ శాపము నీ వంశవాళికే ఉంటుంది. అది నీదే, నీ తత్వం. నీవు నీ బిడ్డలకు ఏమేమి వదలుచుకున్నావు? మన బిడ్డలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్న ధనమా లేక పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. మనము తలంపుల్లో పడైపోతే మన బిడ్డలు ఖచ్చితంగా తలంపుల్లో పడైపోతారు. మనం పాపం వైపు పరుగులు పెట్టి పాపానికి దాసోహం అయితే మన బిడ్డలు కూడా పాపానికి దాసోహం అయిపోతారు. అది గమనించండి. నేనే కదా, నేను ఎలా పాడైపోయినా పర్లేదు, నా బిడ్డలు మంచిగా పెంచాలనుకుంటున్నారేమో, నేను ఎలా ఉన్నా పర్లేదు, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారిని ఉందాగా చూడాలని ఆశపడుతున్నారేమో. మన సంపాదన, మన నడవడిక, మన మాటలు, మన చూపులు, మన తలంపులు సరైనవి కాకపోతే మన బిడ్డలు కూడా అదే దారిలో నడుస్తారు. రేపు జాగ్రత్త. ఆ తర్వాత అంటాం, మన దేవుడు నేను ఇన్ని చేశాను, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు ఏం చేశాను దేవుడికి? ఒకరోజు పని మానేసి దేవుడితో గడపగలమా? ఒకరోజు దేవుడితో ఉండగలమా? దేవుడి దగ్గరికి రావాలంటే అనేక కారణాలు చెప్తాం, అనేక సమస్యలు చెప్తాం. బద్ధకము, పరివారకం, పనికి వెళ్తాం, ఒప్పుకుంటుంది. పని నుంచి వచ్చాక చర్చికి రావడానికి ఒప్పుకుంటుంది. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఏముందిలే వెళ్దాం, కానీ రేపు అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుడు కావాలి మనకి. అప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ మొర వినటకు నా చెవులేమీ మందము కాలేదు, నీకు సాయం చేయుటకు నా చేతులేమీ కొరస కాలేదు, కానీ నీకు నాకు మధ్య నీ పాపములే అడ్డుగోడగా వచ్చి ఉన్నాయి. మన కుటుంబాల్లో కార్యాలు చూడడం ఏంటంటే మన నిర్లక్ష్యం, మన దగ్గర పెట్టుకుని ఎదుటి ఎదుగుతూ ఉంటాం. మత సంవత్సరం ఉంటుంది, నీ కట్టులో ఉన్న నలుసును దూరం తీసుకోకుండా నీ సహోదరుడి కంట్లో నలుసు ఎదుగుతావేలా? ఎందుకని? మన పాపాన్ని మనం ఒప్పుకోం, మనం సరి చేసుకోం, మన అవధేయతను మనం ఒప్పుకోలేం. కానీ ఎదుటి వాడు వీడు ఎలా చేస్తున్నాడండి, వాడు ఎలా ఉంటున్నాడు, ఆయన ఎట్టుంటుందండి, ఈ అబ్బాయి ఎట్టుంటున్నాడు. ఇవి పనికి మాలినటువంటి తత్వాన్ని మన హృదయంలో పెట్టేసుకుని దేవుడికి తోగకుండా చీకటిని మన గలిబిల్ని పాపాన్ని హృదయంలో పెట్టుకుని మనం ఎంత ప్రార్థన చేసినా అవి ఒట్టిది, అది అక్కడికి రాదు. మన పాపం పోవాలి. మొదట పాపాన్ని విడిచిపెట్టాలి. సరే, నేనున్నాను, నేను పరిస్థితితో తిరుగుతున్నాను అనుకోండి, నేను మానేశాను, నా భార్య ఇవాళ నన్ను నమ్మదనుకోండి, నేనేం చేయగలను? నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమైన దేవుడు. మొదట నేను లోబడాలి. నా భార్యకి నేను, భార్యకి నా భార్య నాకు లోబడాలి. ఒకరంటే ఒకరు అర్థం చేసుకోవాలి. పరిస్థితి ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. అప్పుడే మనము జయించగలుగుతాం. చెప్తారు కదా ఏమని, సంసారాన్నైనా సముద్రాన్నైనా సంసారాన్ని ఎందుకు తెలుసా? సముద్రాన్ని ఏదొచ్చు అనేది ఏదో గట్టుకెళ్తాం. ఈ అనుమానం అనేది ఏమో లేక వ్యతిరేకం అనేది ఏమో మళ్ళా ఉంటే ఎప్పుడు కూడా
మనం జయించలేము. అందుకనే భార్యాభర్తలు ఇద్దరికి ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండాలి, అన్ని విషయాల్లో పూచి కలిగి ఉండాలి, ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఒకరు అంటే ఒకరు చక్కగా మంచిగా చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు ఆ కుటుంబాలను జయి చూస్తాం. అప్పుడు ఎలా ఉంటుందంటే, తగ్గించుకోవాలి అంటే మొదట ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలి, మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టట్లా, మనం దాచుకుంటున్నాం. వాక్యం దాచుకోవాల్సిన ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకోవాల్సిన హృదయంలో అపవిత్రతను పెట్టుకుంటే మన కుటుంబాల్లో కలిక ఎట్టుంటుందండి, మన కుటుంబాల ఐక్యత ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈ చేలో ఉంది, ఇప్పుడు ఒక ఎకరం చేను నిండా ఆ జీలక మొక్కలు వేసేసి దాంట్లో వరిత్రాలు చల్లేస్తే జీలక వస్తుంది, వరి వస్తుందండి? ఏమవుతుంది? జీలకే వస్తుంది. ఎందుకంటే అది మందంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ముందుకు వచ్చేసింది, ఈ చెట్లని అంచుకుంటూ పైకి వచ్చేస్తుంది. నిజానికంటే పాపం బహు బలముగా ఉంటుంది. మంచోడు అనిపించుకోవాలంటే చాలా కాలం పట్టింది. దీడ సన్నాసి ఇదే పనికి మారింది అనిపించుకోవడానికి ఒక్క నిమిషం పట్టుతుంది. అది పోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ సంవత్సరాలు కూడా ఎలా ఉండాలో తెలుసా? మనం తప్పు చేసినప్పుడు లోబడి ఉంటాం, తగ్గించుకుని ఉంటాం. అయితే అది ఎట్లా ఉంటుందంటే, కొంతమందికి లోకుగా ఉండదా, ఏడ్చినాడు తగ్గించుకున్నాడు గట్టా అంటుండగా తట్టుకుంటున్నాడు. చేసింది కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. చేసిన తప్పిదానికి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు ఎదుట కనికరం పడుతున్నాం. అలాగే ఏ వ్యక్తిని అయితే మనము మోసం చేసాం ఆ వ్యక్తి దగ్గర సమాధానం పడాలి. అవి చేయట్లేదు మనం. ఆయన వాక్యం మన హృదయంలో ఉండట్లేదు. ఆయన ఆజ్ఞలు మన హృదయంలో దాచుకోవాలి. అన్నిటికంటే సాతానుడు బొగ్గుగా వాడుకుంటే అనుమానం అనే దేన్ని చక్కగా పెడతాడు. వాడు చెప్తూ ఉంటాడు, వెళ్దాంలే, ఉందాంలే, అది మీ ఆవిడ వాళ్ళతో మాట్లాడుతుందని చెప్తాడు. 100% అది. ఎందుకంటే సాతానుడు అంటే గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు అంటే ఏంటి? ఎవరిని మృంగుదుమా అని. ఎవరైతే ఏ విషయంలో వీక్గా ఉంటారో ఆ విషయంలో సాతానుడు పట్టుకుంటాడు. ఇకంతే, వాడి మాటే ఉంటాం. కానీ దేవుడి యొక్క ఆజ్ఞలు మన హృదయంలో ఉంటే, దేవుడి యొక్క మాటలు మన హృదయంలో ఉంటే, వాడు చెప్తే మనం ఉంటాం. అతను తిరిగితే జరిగిన ఆయన ఏమైంది, ఎక్కడ పోతే తిరిగి ఎప్పుడు వచ్చినా కొట్టుకొని చాలా పోరాడుతూ ఉంటున్నాడు. ఏంది బాబా అక్కడ కనపడ్డా అమ్మాయి తెలుగు బాగా ఏంటి అక్కడ కనపడ్డాడు, ఆయన తిరగని తిరిగి కాలగడ నా కాలగడుతుంది అడుగుతాడు. ఒకటే పడి లైఫ్లో మా దగ్గరికి వచ్చి ఎప్పుడు చెప్పడు, నవ్వుతా కూడా చెప్పడు ఇంకెప్పుడు. ఆ ఒక్క డైలాగ్ అది తిరగనే తిరిగి కాలు నొప్పులు వచ్చాక నడుగు నొప్పి వచ్చాక ఇంటికి పోతాడు, నా కాలు కడుతుంది ఎవరికెళ్తాడు. ఒకటే నిర్ణయం, ఏకాత్మ కలిగి ఉండాలి. నేను చేసినప్పుడు చేసే తప్పులు ఇప్పుడు చేయననేటువంటి కన్ఫర్మ్ 100% నుంచి. ఎందుకంటే ఆ తప్పులు తెలుసుకున్నాం, ఆ తప్పులు ఒప్పుకున్నాం, ఇరుగురిని సరి చేసుకున్నాం, ఇరుగురిలో లోపాలను బాహాటంగా ఒప్పుకున్నాం. సాతానుడికి తోవలేదు. వాడు వచ్చి మధ్యలో మాకు వైరం పెట్టడానికి తోవలేదు. అవకాశం మనం ఇవ్వకూడదు వాడికి. నేను అనేక మార్లు చెప్తే ఎవరికైనా సరే ఒకరంటే ఒకరు ప్రేమగా అర్థం చేసుకోండి. కుటుంబారాధన చేసుకున్నప్పుడు కుటుంబాల్లో ఐక్యత ఉంటుంది. చేస్తున్నారా కుటుంబారాధన? ఎవరు చేయట్లేదా? కుటుంబారాధన చేసుకోండి. ఇట్లా ముందు గంటల తరబడి చేయట్లేదు. ఒక పాట పాడుకోండి, ఒక వాక్యం చదువుకోండి, ఒక అధ్యాయ రోజుతో వచ్చే సామెతల గ్రంథం ఉన్న నలుగురు తల 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఒక అరగంట పట్టిద్దే టైము. గొప్ప జయాన్ని చూస్తాం. ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేము అనుభవిస్తున్నాం. అందుకే చెప్తున్నా, మేము ఈరోజు కుటుంబారాధన చేయని రోజు మా ఇంట్లో గలిబిలిగా ఉంటుంది, వ్యాపారాలు గలిబిలిగా ఉంటాయి, బయటకి వెళ్తే గలిబిలిగా ఉంటుంది. ఎందుకంటే జయాన్ని చూడాలంటే మొదట మనం ఆయన ఎదుట లోబడాలి, ఆయన్ని మనము ఆహ్వానించాలి. అందుకే ఆయన అంటున్నాడు, జ్ఞానముతో నీవు నాకు అక్కవరియో, తెలివితో నీవు నాకు చెలికెత్తు అనేవి చెప్పుము. అవి నీవు జారు స్త్రీ యొద్దకు పోకుండా
ఇచ్చుకోములాడు పరాయి స్త్రీకి లోబడకుండా నిన్ను చూడండి. పరాయి స్త్రీ పరాయి పురుషుడు వద్దకైనను, ఇచ్చుకుములాడు పురుషుడు వద్దకైనను, పరాయి స్త్రీ వద్దకైనను, ఇచ్చుకుములాడు పరాయి స్త్రీ వద్దకైనను పోకుండా నిన్ను కాపాడును. ఆయన మనం కాపాడుతానంటున్నాడు. ఆయన మాటలు మనతో ఉంటే శిరసా వహిస్తారు. ఇలా 100కి 75% ఇదే పాపంలో ఉన్నారు. 75% కంటే ఎక్కువ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? డబ్బు. ఇంకేం ఆలోచన లేదు, డబ్బు. పాపానికి పరుగులు పెడుతున్నది దేనికై అంటే డబ్బు. మగోడైనా ఆడవాళ్ళైనా పరిగెడుతున్నారు ఇలా పాపానికి. కారణం ఏంటంటే ధనము, డబ్బు సంపాదించాలి. ఆడవాళ్ళకేమో బంగారం దేయి పట్టింది, యూదుకేమో బంగారం కొనాలి. మగోడికేమో నేను పెద్ద మగోడిని తోపును అనుకుని బయట ఇంకొకరితో తిరుగుతాను, గొప్పగా చెప్పుకోవటానికి ఇంకొక ఆడది కావాలి. ఇంట్లో ఆడది ఏం చేస్తుంది తిరిగిపోవాలి. అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నది దౌర్భాగ్యమైన స్థితి. ఇంట్లో కొండలు నింపికలు కొడితే ఇక్కడికి వచ్చి మేసలు తిప్పుతాడు, బయటకు వచ్చి పరాయి స్త్రీ ముందుకు వచ్చి. అది బ్రతుకు ఆనందం, గొప్పతనం బ్రతుకు, దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు అది. రేపటి దినాన్న అడుక్కు తింటా కూడా పనికిరాం. నేను చాలా మందిని చూసా, ఆ స్థితిలో ఉన్న వాళ్ళు అడుక్కుంటున్నారు. ఉంటాకి ఇల్లు ఉన్నదానికి ఇంటికి వెళ్తే ఉండేది గుడిసెలో 2 తెపాలు ఉంటాయి, ఒక నొలకమాలు చూడదాడు ఇంట్లో, బయటకు వస్తే మేసలు తిప్పుతాడు. ఎందుకు? అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు. రేపు అడుక్కు తినాలా? వాళ్ళు ఆఖరికి ముద్దెట్టాల్సింది ఆమె. ఎందుకంటే ఈ ఎక్కడ ఉన్నదంతా లాగేసుకుంటుంది. ఇక్కడ బలం లాగేసుకుంటుంది, డబ్బు లాగేసుకుంటుంది, ధనాలు అన్నీ లాగేసుకుంటుంది. ఇక్కడ ఈ అక్కాయి అక్కడికి వెళ్ళేటప్పుడు 3 చేతులు అడుక్కు తినాలి. అమ్మ ఒక మధ్య కాళ్ళు పెట్టుకోవాలి. రేపు ఆడదాని బ్రతికేనంతే, మగవాడు బ్రతికేనంతే. పాపం వైపు పరుగులు పెడుతున్నామేమో ఖచ్చితంగా నరకాలు. అక్కడికి వెళ్ళకముందు ఇక్కడ అనుభవిస్తాం. జాగ్రత్త, ఇక్కడే అనుభవించాలి. అది అక్కడ కాదు. నీవే కాక నీ కుటుంబం అనుభవించింది. జాగ్రత్త, పాపం వైపు పరుగులు పెడుతున్నావేమో. ఇంకా ఈ లోకంలో ధనం సంపాదించుకోవాలి, లేకపోతే ఇంకా ఉన్నతనంగా బ్రతకాలి, నేనే పెద్ద మగవాడు అనుకుంటున్నారేమో. రేపు అడుక్కు తినాల్సి వచ్చింది. జాగ్రత్త, మనది కానిది. దేవుడు చెప్తున్నాడు, పరాయి స్త్రీ ఎదుటివారి భార్యను నువ్వు ఆశించుకో, ఎదుటివాడు ఎద్దును ఆశించుకో, ఎదుటివాడు గాడిని ఆశించుకుంటున్నాడు. ఎదుటివాడి స్త్రీని కూడా మనము ఆశించుకోవద్దు. ఎవరు కూడా మనకి అందరూ నా భార్య కాక నాకు ఎవరు కనపడిన అక్క చెల్లెళ్ళే. పెద్దవారైతే నా తల్లితో సమానం, చిన్నవారైతే చెల్లితో సమానం, నా కూతురుతో సమానం. ఆ లక్ష్యాన్ని మన మనసులో ఉండాలి. నా భార్య తప్ప నన్ను ఎవరు చూడకూడదు. నేను ఎవరికి అందంగా కనపడకూడదు, నా భార్యకే కనపడాలా. నేను నా భర్తకే నేను అందంగా కనపడాలా. ఇంట్లోనేమో వాళ్ళు అంత తిడుతున్నారు ఫేస్బుక్లో, అయినప్పుడు నైట్ని మాంతలా. ఈ మురికి కొట్లు వేసుకునేమో ఇంట్లో ఉంటారు, బయటకు వచ్చినప్పుడేమో ఈ నక్లీస్ బొక్కులు వాటి వడ్డీకి తెచ్చుకుని అప్పు తెచ్చుకున్నా, లేదా పిచ్చుకోళ్ళు కొనుక్కొని బయట వచ్చి అలంకరణ. ఎందుకు అలంకరణ? దేవుడు చెప్తున్నదే మితముగా అలంకరించుకోనండి. పూలు పెట్టుకో, తప్పలేదు. 10 మేకలు తినేది కాదు, మూర పెట్టుకో. 10 మేకలు బతికేంత ఆ పూలు పెట్టుకో అవసరం. కానీ చెప్పొచ్చు చెప్పకూడదు కానీ మైక్లో చెబుతున్నాను. ఈ మధ్య జాకెట్లు ఫ్యాషన్ అయిపోయి గుడ్డ ముక్క ఉంటుంది వెనక, దరిద్రం. ఎంత దౌర్భాగ్యం చూడండి. మళ్ళీ 4,000 5,000 అంత దౌర్భాగ్యం అవసరం అండి. మరి ఎదుటోడు చూసి మనం కామెంట్ చేయమంటే ఎందుకు చేయడు? ఎదుటోడు వచ్చి మనతో సరసమాడుకుంటే ఎందుకంటే డైలాగ్ ఆడుకుంటే దేవుడి భయం ఉందా నీకు? ఒంటి నిండా వస్త్రం కప్పుకోవాలి, ఒంటి నిండా వస్త్రం కప్పుకోవాలండి. ఫ్యాషన్ మనకు వద్దు, వెలుపటి అలంకరణ మనకి వద్దు. దేవుడికి ఇష్టమైనది కాదని, దేవుడికి ఇష్టమైన అలంకరణ అంతరంగమును అలంకరించుకో. పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూడు. శారీరకమైనటువంటి అందము, శారీరకమైనటువంటి వస్త్రధారణ అసహ్యమైనది. చాలాసార్లు చెప్పా, గోరంతా పెట్టుకోమాకండి, గోరంగా వేసుకోమాకండి అని చెప్పా. లిప్టిక్లు వేసుకోమాకండి అని చెబుతున్నాను. జాగ్రత్త, లిప్టిక్ వేసుకుంటున్నావు, నాకేం కష్టం లేదు కానీ మీకే క్యాన్సర్ అవుతుంది. జాగ్రత్త. సినిమా హీరోయిన్లకి అందరికీ క్యాన్సర్లో చచ్చిపోతారు. మీకు తెలుసో తెలియదు. ఎందుకో తెలుసా? కింటాల్ మొహం నిండా రంగు పోసుకుని పెదాల నిండా లిప్టిక్ వేసుకోవడానికి ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి ఆఖరికి వయసు తగ్గిపోయాక, బలం తగ్గిపోయాక క్యాన్సర్లో దింపేసింది. జాగ్రత్త, మీకు కూడా అదే కర్మ. ఎవరికైనా సరే, ఎవడు దీన్ని అనుభవించేది లేదు. ఇన్నవాడు బాగుపడతాడు.
ఎదుటి వారు చూసి అక్క అని పిలిచిన వాడికి ఒక ప్రేమ ముద్ద పెట్టింది. అయ్యా మా తమ్ముడు లాగా నా తమ్ముడు అన్నాడండి, ఇంకొక 2 రోజులు బతకొచ్చు. వేషధారంతో వెళ్తే నరకపాత్రుడు అయిపోతాం, ఆ పూటతోటే రెండోసారి అంటాడు అడుగు కూడా పెట్టలేవారు ఎక్కడ నెలకు. జాగ్రత్త. దేవుడు మాటలను మన హృదయంలో ఉండాలా, దేవుడు ఆజ్ఞలు మనలో ఉండాలి. ఆయన అందరినీ ఆయన శిష్యులు పిలిచి చూపించాడు. ఆయన అన్నప్పుడు ఇదిగో మీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అప్పగింతలో కూడా తల్లిగా కుమారుడుగా అప్పగించాడు. కానీ నీ మరిది, నీ అక్క, నీ బావ అని ఎవరికి చెప్పాలి? మరి మనకెందుకు మా భేదాలు? మన కోసం వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయనకి లేని భేదం మనకెందుకండి? చక్క ఇద్దరు ఒక దిన జతపరిచాడు, ఆ జత కలిసి ఉండడం మేలు, అంతే. మనం చేయవలసిన పని లోకానికి వచ్చాం, నీతిమంతులుగా ఈ లోకానికి వచ్చాం, నీతిమంతులుగా మరలా ఎత్తబడాలి. నీతిమంతులుగా ఎత్తబడాలి. సచ్చిన బ్రతికిన నీతి కొరకే చనిపోవాలని ఆలోచించేయండి. ఈ లోకం అడుగు తినేవాళ్ళు కూడా ఉన్నారు. నిన్న పొద్దున్నే నేను రావడానికి కొబ్బరి అందరికి తెల్లదాన్ని లేచి టీ తాగుదామని వెళ్ళాం. ఎంత టీ తాగుతా కాక ఐలాండ్ సెంటర్లో నోరే టీ తాగ అడుక్కోవడానికి ముసలోడు వస్తా ఆ టీ స్టాల్ పక్కన మెట్లు ఉంటే బేకరీ కాడ, ఆ బేకరీ కాడ కూర్చుంటే ఈ అక్క గ్రామంలో ఎదరికి వెళ్ళి నేను నుంచి చూస్తాను ఏం చేస్తాను. ఆ కూర్చుని ప్రార్థన చేసుకుని ఆడుకోవడానికి బయలుదేరి. ఎప్పుడైనా పని చేసుకోవడానికి వెళ్తా ప్రార్థన చేసుకున్నారా? ఇంట్లో ఆయన ఎక్కడ ప్రార్థన చేసి తెలుసా? ఐలాండ్ సెంటర్ మౌర్య బేకరీ కాడ కూర్చుని ప్రార్థన చేసుకుని ఆడుకోవడానికి అనుకునే వ్యక్తే. కానీ ఎవరిని ఆజ్ఞాపించి ఎవరికి అడిగి వెళ్తున్నాడు? ఆయన దేవుడికి మొరపెట్టుకుని వెళ్తున్నాడు. మనకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఒక్కరోజు ఇంట్లో మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేస్తామండి? చెయ్యం. ఏంటంటే గర్వం, నాకు అన్నీ ఉన్నాయి నాకేంటండి. అందుకే దేవుడు మనకు అన్ని ముళ్ళు పెడుతున్నాడు. కుటుంబాలు అనేక రకాల ముళ్ళు పెట్టాడు. అంతే, ఎవరైనా చేయలేం. రేఖం ఇంట్లో పెట్టుకుని వెళ్ళినప్పుడల్లా చొక్క వేసుకుంటుందంటే అంటే దాన్ని ప్రేమగా పెంచుకున్నావు. ఇంటి ముందు గుమ్మ ముందు వెళ్ళేటప్పుడల్లా చొక్క వేసుకుంటుంది. నువ్వు ఎంత ప్రేమగా నీళ్ళు పోసినా వెళ్తున్నావు ఖచ్చితంగా చొక్కా పట్టుకుని చీర పట్టుకుని లాగిద్ది. ఆగి ఎక్కడికి వెళ్తున్నావు? పాపాన్ని ఇంట్లో పెట్టుకున్నావు, పాపాన్ని మన హృదయంలో పెట్టుకున్నావు, ఖచ్చితంగా అది లాగుతాడు. రాగు. ఎక్కడికి వెళ్తావు? ఉండు, ఇంకేసేపు ఉందిలే, ఏం వెళ్తావు? పద్దాకు టీవీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఏది బిగ్ బాస్ ఎన్నో పాటలు వచ్చింది. అది బిగ్ బాస్ హౌస్ కాదు, అది వ్యభిచార హౌస్. దాన్ని చూస్తున్నారు జాగ్రత్త. అందులో అన్ని బూతులే, అన్ని డెవలప్మెంట్, అన్ని దౌర్భాగ్యం. అది అంటే అట్లాంటి వ్యభిచార సీరియల్ చూడమాకండి, దౌర్భాగ్యం అవి. అంతకంటే ఒక 10 నిమిషాలు వాక్యం చదువుకోండి. టీవీల్లో వస్తున్నాయి ఇక వాక్యం రాకదా? పెట్టుకుని వింటారు ఎప్పుడైనా? పొద్దున ఒకసారి వింటారేమో. మా పక్కన ఒకరు ఉన్నారు సౌండ్ సిస్టమ్. పెళ్ళికి కూడా అంతే. తొలి పాట యేసయ్యా నీకు వందనాలయ్యా, తర్వాత ఇంకా మళ్ళీ కనపడతాడా యేసయ్య పెళ్ళిలో? ఎబ్రగాడ్లో కనపడ్డు, డీజేలో కనపడ్డు, పెళ్ళిలో కనపడ్డు. అలాంటి భక్తి మనకు వద్దు. అంటే ఆయన మాటలు మన హృదయంలో ఉంటే ఈ లోకానుసారమైనటువంటి జీవితం మనకు దూరంగా ఉంటుంది. ఇలా గమనించండి, మనం లోకాన్ని ప్రేమిస్తున్నామో దేవుడిని ప్రేమిస్తున్నామో? ఆయన మన పట్ల ఎంతో అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడి ఉన్నాడు, మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మరి నీవు ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నట్లయితే మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వ్యత్యాసము కలిగి నాకు ఎవరు కనపడినా నా తల్లిగా, నా భర్తగా, నా తల్లిగా, నా చెల్లిగా, నా అక్కగా చూసుకుంటానయ్యా. ఎవరు కనపడినా నా అన్న, నా తండ్రి, నా తమ్ముడుగా నేను చూసుకుంటానయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. లోపాలు మనలో దాగి ఉన్నాయన్న లోపాలు ఉంటే ఒప్పుకుందాం. ఈ క్షణమే మనం చేసిన తప్పిదాలను ఈ క్షణమే దేవుడి సన్నిధితో ఒప్పుకుందాం. ప్రభువా, తప్పిపోయిన వాడిగా నేనున్నాను. తెలియక ఒకప్పుడు నీ ప్రేమ తెలియక, నీ విలువ తెలియక నేను తప్పిపోయానయ్యా. కానీ నిన్ను తెలుసుకున్నాక నేను సరి చేసుకుంటాను, ఈ క్షణమే సరి చేసుకుంటాను, ఒప్పుకుంటానయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను వెలుపడే అలంకరణ కోసమే లోకం వైపు పరుగులు పెడుతున్నాను. లోకాశలు, ధనాపేక్ష, శరీరాశలు, నేత్రాశ, జీవగుణము నాలో ఉన్నాయి.
ప్రభా నేను ఎక్కడ తప్పిపోకుండా ఈ ఆశ నుంచి నన్ను విడిపించు, సాత్వికంగా ఉండటం నేర్పించు, నా చూపుల్లో జయం ఉండాలి అయ్యా. నా కుటుంబంలో నా భార్య తప్ప ఎవరిని చూసినా నా తల్లిగా నా చెల్లిగా చూడాలి. నా కుటుంబంలో నా భర్త తప్ప ఎవరు చూసినా నా తండ్రి, నా తమ్ముడు, నా అన్నయ్య అనేది చూడాలి. అటు కృప దయచేయండి అయ్యా. ధనాపేక్షతో వాడు మోసపోతున్నాను అయ్యా. ధనం కోసం అనేక కార్యాలు తప్పులు చేస్తున్నాను, పాపం వైపు పరిగెడుతున్నాను, మోసం వైపు పరుగులు పెడుతున్నాను అయ్యా. లోకంలో ఏ పనైనా పర్లేదు, నాకు ధనం కావాలనుకుంటున్నానయ్యా. అయ్యా ధనాపేక్ష నుంచి విడిపించు, ఆ పాపం నుంచి విడిపించు, మోసం నుంచి విడిపించు, లోకాశ నుంచి విడిపించు నాయన. ఈ లోకాశలు నాయన నరకాల్లోకి తీసుకుపోతే పాపం వైపు పరుగులు పెట్టేస్తాయ్యా. అవేమి నాకు వద్దయ్యా. నీ వాక్యం నా హృదయంలో ఉండాలి. నీ వాక్యం నా హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నీ వాక్యం నా పాదములకు వెలుగంటున్నావు, దీపం అంటున్నావు ప్రభువా. నాయన మా ముందు మీరుండండి, మా మార్గాలు సరళం చేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి నాయన. ఈ లోకం కంటే నీ రాజ్యము గొప్పది, నీ లోకధనం కంటే నీ మాట గొప్పది. నేను అంటున్నా వెండిని సంపాదించుకుంటే కంటే జ్ఞానం సంపాదించుకుంటే ఎంతో మేలంటున్నావు ప్రభా. జ్ఞానవంతులుగా మేము ఉండాలి, జ్ఞానము కలిగిన వారు ఉండాలి. సహాయించు, పాపం నుంచి విడిపించండి నాయన. ఈ మైక్ ద్వారా వింటున్న వారిని కూడా మీరు విడిపించండి. ఎవరైతే పాపం వైపు పరుగులు పెడుతున్నారో, ఎవరైతే ప్రభా ఇంకా తప్పుదారిలో ఉన్నారో, ఎవరైతే నేను తప్పు మార్గంలో ఉన్నారో ప్రభా, వారందరూ మీరు క్షమించి విడిపించండి అయినా. వారికి మంచి మార్గాలు దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి. ఇది తప్పు అని తెలియచేయండి నాయన. నేను చెప్తే ఎవరు వినరు నాయన. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి ప్రభా. అయ్యా జారుస్త్రీ దగ్గరికి పోకుండా కాపాడుతానంటున్నావు. నీ మాటలను మా వేళకు నాయన కంఠహారాలుగా కట్టుకోని, ఆయుధాలుగా కట్టుకోవటం నాయన. నీ మాటలను నాయన మా చెవులకు కనుపాపల వలె, మా కనులకు కనుపాపల వలె కాచుకోమంటున్నావు ప్రభా. మా హృదయం అనే పలక మీద నాయన నీ ఆజ్ఞలు రాసుకోవటానికి తగిన జ్ఞానమును పొందిన మాకు దయచేయి. విన్నవాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయి. ఎవరైతే నిజంగా నీ హృదయం అంతటితో వాడు ఒప్పుకుని విడిచిపెడుతున్నారో వారిని మీరు క్షమించండి, వారి పక్షాన్ని మీరు వ్యాజ్యమాడండి నాయన. పాపం నుంచి విడిపించి నాయన మంచి మార్గంలో నడవడం మాకు అందరికి మీరు నేర్పించి నీ నామను మహిమ పొందమని నమ్మదగిన దేవుడు నువ్వు రుజువుపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.